హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఆల్రెడీ తమ్నైల్ చూస్తే అర్థమైపోయింది. నా ఛానల్ ఇప్పటికీ మానిటైజ్ అయిపోయింది. జస్ట్ నేను స్టార్ట్ చేసి ఒక 3-4 మంత్స్ అవుతుంది. నేను చాలా వీడియోస్ చూసేదాన్ని, అంటే ఎలా మానిటైజేషన్ అవుతుంది, అంటే వాచ్ అవర్స్ అని ఉంటాయి, షార్ట్స్ అని ఉంటాయి, వ్యూస్ అని ఉంటాయి, అసలు ఏంటి స్టెప్స్ ఏంటి అని. అప్పుడు ఒక్కొక్కరికి 1 ఇయర్ అయ్యేది, 6 మంత్స్ అయ్యేది, ఒక్కొక్కరికి అయితే 2-3 ఇయర్స్ పట్టేదంట మానిటైజేషన్ వరకు. ఎందుకంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ 3000 వాచ్ అవర్సే పెట్టారు. కాకపోతే ఇప్పుడు పెంచారన్నమాట, 4000 వాచ్ అవర్స్ పెంచారు. సో ఇలా ఉంటాయి. అండ్ నా విషయానికి వస్తే నేను లాంగ్ వీడియోస్లోనే వాచ్ అవర్స్ పూర్తి చేశాను. అంటే 4000 వాచ్ అవర్స్ నాకు పూర్తయిపోయాయి. ఒకవేళ మీకు షార్ట్స్లో వాచ్ అవర్స్ కావాలి అనుకుంటే 10 మిలియన్ వ్యూస్ రావాలన్నమాట. ఒకవేళ మీరు కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకు అంటే ఒకవేళ మీకు ఎక్కువగా మనకు కావాల్సిన ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ చూసేటి ఏంటి అంటే షాపింగ్ చూస్తారు, అంటే మీషో వీడియోస్ కానీ మన డ్రెస్సెస్ శారీస్ అలాంటి వీడియోస్ చూస్తారు. అలాగే కుకింగ్ వీడియోస్ చాలా వరకు అయితే కుకింగ్ వీడియోస్ అనేవి తొందరగా మానిటైజ్ అవుతాయి, తొందరగా పికప్ అవుతాయి అన్నమాట. నేను చాలా వరకు చూశాను. ఫస్ట్ అయితే నేను కుకింగ్లోనే ఇంట్రెస్ట్ పెడదాం అనుకున్నాను, కానీ నాకు ఎక్కువ కుకింగ్ రాదు. మళ్ళీ దానికి ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. డైలీ ఏదో ఒక రెసిపీ పెడుతూనే ఉండాలి. సో మాకు తెలుసు, అందరికీ తెలుసు, నాకు ఒక బాబు ఉన్నాడు కాబట్టి చిన్న పిల్లలతోటి మనం కుకింగ్ కానీ అలాంటివి చేయడం చాలా కష్టం అవుతుంది. అండ్ నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అంటే ఫ్యాషన్లో, డ్రెస్సింగ్లో, షాపింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండే అనమాట. సో ఎక్కడైతే మనకు మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి బడ్జెట్లో ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను. సో ఆ వీడియోస్లో చాలా గ్రిప్ వచ్చింది. అండ్ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఫస్ట్ ఏంటి అంటే మీకు యూట్యూబ్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోవాలి. యూట్యూబ్ వీడియో కాకుండా ఏదైనా అప్లోడ్ చేయాలి అంటే యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేయాలి. కాకపోతే మనకు వ్యూస్ ఎంత వచ్చాయి, వాచ్ అవర్స్ ఎంత వచ్చాయి, మనకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఎందులో చేసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత అందులోనే మనకు అన్నీ చూపిస్తుంది అన్నమాట, ఎన్ని వాచ్ అవర్స్ అయ్యాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నట్టు. తర్వాత ఏంటి అంటే నేను యూట్యూబ్ వీడియోస్ ఎందులో ఎడిట్ చేస్తాను అంటే ఫస్ట్లో ఇప్పుడు కొత్తగా ల్యాప్టాప్ తీసుకున్నాను, కానీ ముందు మొబైల్లోనే చేసేదాన్ని. విఎన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు యూట్యూబ్ వీడియో ఈజీగా మనము ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. అందులో మనకు విఎన్ యాప్లో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవడానికి, మన వీడియో ఎడిట్ చేసుకోవడానికి, మళ్ళీ అవుట్పుట్ కూడా చాలా మంచి క్లారిటీలో వస్తుంది అన్నమాట. ముందు నేను పెట్టిన వీడియోస్ అన్నీ దాదాపు విఎన్ యాప్లోనే చేశాను. ఏంటి అంటే అందులో మనకు సైడ్కి విఎన్ అని పడదు వీడియోలో. కైన్ మాస్టర్ యాప్ ఉంటుంది కదా, అందులో ఏమవుతుందంటే మనకు సైడ్కి కైన్ మాస్టర్ అని పడుతుంది. సో ఆ బ్రాండ్ అనేది ఏం పడదు విఎన్లో. డైరెక్ట్ వితౌట్ లాస్ట్కి మనకు విఎన్ అని చూపిస్తుంది. అదొకటి మనం డెలీట్ చేసుకుంటే డైరెక్ట్గా వీడియో అంతా ఫుల్ క్లారిటీలో అవుట్పుట్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తమ్నెల్ ఎందులో పెడుతున్నారని అడిగారు. సో అదేంటి అంటే క్యాన్వా యాప్ అని ఉంటుంది. ఆ క్యాన్వా యాప్లో చాలా రకాలు, అంటే చాలా టైప్స్ ఆఫ్ తమ్నైల్స్, ఫ్రీ తమ్నైల్స్ ఉంటాయి. కొన్ని ప్రో అని, కొన్ని కాస్ట్ వగేరా ఉంటాయి, కానీ నేనైతే ఇప్పటివరకు ఫ్రీయే వాడాను. ఫ్రీ తమ్నైల్స్ కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే ఫొటోస్ పెట్టాలనుకుంటున్నామో అది పెట్టి అందులో మనకి ఏదైతే తమ్నైల్ మనం రాయడాలని అనుకుంటున్నామో తెలుగులో అయితే తెలుగులో ఎలా రాయాలి అని అనుకుంటే మనకు టైపింగ్లో, గూగుల్ టైపింగ్లో లాంగ్వేజ్ అని చూపిస్తుంది కదా, అందులో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం నచ్చిన లాంగ్వేజ్లో అందులో తమ్నైల్ రాసుకోవచ్చు అన్నమాట. ఇది నేను తమ్నైల్ క్యాన్వా యాప్లో చేస్తాను. అండ్ వీడియో ఎడిటింగ్ విఎన్లో చేస్తాను. ల్యాప్టాప్లో వచ్చేసి నేను ఛాంప్ యాప్ అని ఉంటుంది ల్యాప్టాప్లో, మాకు ఇన్బిల్ట్ అందులోనే వచ్చింది. అందులో నేను ల్యాప్టాప్లో ఎడిట్ చేస్తున్నాను ఇప్పుడు అయితే. కొన్ని ఒకవేళ త్వరగా అయిపోవాలి, నేను ఒకవేళ బయట ఉంటే మాత్రం మొబైల్స్, ఇప్పటికీ కూడా మొబైల్స్లో విఎన్ యాప్లోనే చేస్తున్నాను. నేను ఆ యాప్ లోగో ఇక్కడ పెడతాను చూడండి. ఎందుకంటే విఎన్ అని మనం ప్లేస్టోర్లో క్లిక్ చేస్తే చాలా రకాలు వస్తాయి. సో నేను ఏదో యాప్ నేను వాడుతున్నానో అది ఇక్కడ లోగో పెడతాను. ఒకవేళ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్యాన్వా యాప్ది ఇంకా విఎన్ యాప్ది. అది కూడా మీకు కావాలి అనుకుంటే ఇన్స్టాల్ చేసి చేసుకోవచ్చు. మానిటైజేషన్ అంటే మనీ రావాలి అని అంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. అలాగే 4000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్ అయితే. ఒకవేళ మీకు షార్ట్సే ప్రిఫర్ చేస్తారు అంటే 10 మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్స్లో. అది కూడా ఏంటి అంటే షార్ట్స్ వచ్చేసి లాస్ట్ 3 మంత్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి 1 ఇయర్ది క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే మనం ఈ మంత్ మీరు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇదే మంత్ వరకు క్యాలిక్యులేషన్లో ఉంటుంది. అదే షార్ట్స్ అలా ఉండదు, ఓన్లీ లాస్ట్ 3 మంత్సే మనకు క్యాలిక్యులేషన్లో వస్తుంది అన్నమాట.
సో ఒకవేళ మీరు తొందరగా, చాలామంది నాకు ఫస్ట్ నేను సర్చ్ చేసినప్పుడు షార్ట్స్తోనే మీరు తొందరగా మానిటైజ్ అవుతారు, అదైతేనే బెటర్ అని అన్నారు. కాకపోతే నాకు ఏంటి అంటే ఫస్ట్ నేను షార్ట్సే ప్రిఫర్ చేశాను, కానీ అన్ని వ్యూస్ నాకు రాలేదు. మళ్ళీ 3 monthsలో మనకు 10 million వ్యూస్ అంటే చాలా కష్టం అనిపించింది. సో ఫస్ట్ 2 months అలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. సో నాకు లాంగ్ వీడియోసే నచ్చాయి. మళ్ళీ చాలామంది ఏం చెప్పారంటే, అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఒకవేళ డబ్బులు ఎక్కువ రావాలి, మంచి ఇన్కమ్ ఉండాలి అని అనుకుంటే లాంగ్ వీడియోసే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్లోనే ఇన్కమ్ అనేది చాలా వస్తుంది, షార్ట్ వీడియోస్లో చాలా తక్కువ వస్తుంది అనమాట. వీడియోస్ ఎలా వస్తాయంటే మనకు యాడ్స్ ద్వారా, మనం ఏదైనా ఇప్పుడు వీడియో క్లిక్ చేస్తే ఫస్ట్ యాడ్ వస్తుంది కదా, యాడ్స్ ద్వారా మనకు అమౌంట్ పడుతుంది అనమాట. నాకైతే ఇప్పటివరకు పేమెంట్ ఏమి యూట్యూబ్ నుంచి రాలేదు. క్యాలిక్యులేట్ అవుతుంది ఫస్ట్, ఎప్పుడైతే పేమెంట్ స్టార్ట్ అవుతుంది అంటే ఒక $100 అయిపోయిన తర్వాతనే పేమెంట్ అనేది ఫస్ట్ పేమెంట్ పడుతుంది. నాకు ఇంకా $100 కాలేదు. సో అది అయిపోయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ పడుతుంది. కాకపోతే నాకు ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉంది అందులోనే, యూట్యూబ్ నుంచి. కాకపోతే యూట్యూబ్ నాకు పేమెంట్ ఇవ్వట్లేదు, వేరే యాప్ ద్వారా పనిచేస్తున్నాను, అందులో వర్క్ చేస్తున్నాను అనమాట. అయితే నేను షాపింగ్ పెడతాను కదా, మీషో వీడియోస్ అయినా, అజియో, మింత్రా వీడియోస్ అయినా కూడా ఆ బ్రాండ్స్ నాకు కమిషన్ ఇస్తుందన్నమాట. సో దాని ద్వారా కూడా ఇన్కమ్ చేయొచ్చు. మీకు ఒకవేళ అది కూడా కావాలి డీటెయిల్గా, అలాగా ఇన్కమ్ కూడా మీకు ఎలా ఎర్న్ చేస్తున్నా డీటెయిల్గా కావాలి అనుకుంటే మీరు కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో దానిపైన చెప్తాను ఎలా ఇన్కమ్ ఏం చేసుకోవచ్చు అని. అండ్ వాచ్ అవర్స్ విషయానికి వస్తే, నేను ఫస్ట్ పెట్టిన వీడియోస్కి, మీషో వీడియోకి ఒక 20K వ్యూస్ అలా వచ్చాయి ఫస్ట్ మంత్లోనే. అది నాకు ప్లస్ అయిందనమాట. 500-600 వాచ్ అవర్స్ అలా ప్లస్ అయ్యాయి. వాచ్ అవర్స్ ఏంటి అంటే, మనం ఒక వీడియో మేబీ ఒక 10 minutes పెట్టేసి ఉంటే ఒక గంట, అంటే ఒక 6 చూస్తే ఒక గంట అవుతుందన్నమాట. అంటే 6 వ్యూస్కి మనకు ఫుల్ వీడియో చూస్తే, చాలామంది ఫుల్ వీడియోస్ చూడరు, మధ్యలోనే స్కిప్ చేస్తారు. ఒకవేళ ఫుల్ వీడియో చూస్తే అలాగా మనకు ఎంత 4000 వాచ్ అవర్స్ కావాలి. అలాగే నేను మధ్యలో పెట్టిన వీడియో ఏంటి అంటే, నాకు ప్లస్ అయిన వీడియో, నేను కళ్యాణ్ గొప్పక్కని కలిశాను కదా, సో ఆ వీడియో పెట్టాను. ఆ వీడియోకి దాదాపు ఒక 70K, అంటే 70,000 వ్యూస్ వచ్చాయి. సో ఆ వీడియోకి నాకు ఎన్ని వచ్చాయి అంటే 2000 వాచ్ అవర్స్ వచ్చాయన్నమాట. అది సెకండ్ మంత్లోనే. అండ్ థర్డ్ మంత్లో ఇంకో ప్లస్ వీడియో ఏమి వచ్చిందంటే, మళ్ళీ మీషో, దాదాపు ఎక్కువ మన ఇంట్లో డే ఇన్ మై లైఫ్ అయినా కూడా కుకింగ్ వీడియోస్ అంతగా మనకు కలిసి రావు అన్నమాట. సో షాపింగ్ వీడియోస్ నేను పెట్టిన మీషో వీడియోస్ అయినా, అజియో వీడియోస్ అయినా కాదు, వాటికి నాకు బాగా అంటే 15K 10K అలా వ్యూస్ వచ్చాయి. సో అవి నాకు ప్లస్ అయ్యాయి. అవి మళ్ళీ నాకు 500 వాచ్ అవర్స్, 1000 వాచ్ అవర్స్ అలా ప్లస్ అయ్యి నాకు ఓన్లీ ఫస్ట్ 3 monthsలోనే నాకు మొత్తం 4000 వాచ్ అవర్స్ అయ్యాయి అనమాట. సో రీసెంట్గా అది కంప్లీట్ అయిపోయి మళ్ళీ మనకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు యాడ్స్కి మనకు అమౌంట్, యూట్యూబ్ మనకు అమౌంట్ ఇవ్వట్లేదు, గూగుల్ యాడ్సెన్స్ అనేది మనకు అమౌంట్ పేమెంట్ చేస్తుంది. కాబట్టి వాటికి మనకు సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది $100 అయ్యాక మనకు ఇంటికి పిన్ వస్తుంది. సో ఆ పిన్ ద్వారా మనకు మంత్లీ పేమెంట్ పడుతుంది అనమాట. మంత్లీ 7th లోపు, ఫస్ట్ 7th లోపు మనకు లాస్ట్ మంత్లో ఎన్ని వీడియోస్ పెట్టామో, ఎన్ని వాచర్స్ వచ్చిందో మనకు నేను స్క్రీన్ షాట్ పెడతాను. ఇక్కడ చూడండి, మనకు రెవెన్యూ ఇన్కమ్ లాస్ట్ 20 days అనేది డైలీ మనకు చూపిస్తూనే ఉంటుంది, మనం ఎంత ఎడ్ చేస్తున్నాము ఏంటనేది. దానికి ఏంటంటే మనకి ఎంకరేజ్మెంట్, అయ్యో మనం ఇప్పటివరకు ఫస్ట్ 10 daysలో ఇంతే వచ్చిందా, మనం ఇంకా పెట్టాలి అని. గూగుల్ యాడ్సెన్స్లోనే మనకు మొత్తం పేమెంట్ డీటెయిల్స్, అంటే మన బ్యాంక్ డీటెయిల్స్, మన అడ్రస్ ప్రూఫ్ అన్నీ అడుగుతుంది. అందులోనే మనం అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. డాన్సర్స్ అయితే మంచి రీల్స్ చేస్తున్నారు, మంచి షార్ట్స్ అయితే, షార్ట్స్లో టైం ఎక్కువ కేటాయించి షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మీకు తొందరగా. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీరు కుకింగ్ అయితే, చాలామంది కుకింగ్ చాలా బాగా చేస్తారు, కొత్త రెసిపీస్ అయినా వెరైటీగా కుక్ చేయడం, కేక్స్ వెరైటీగా ఇంట్లో ఎలా కుక్ చేయడము అలాంటి బాగా తెలుసుంటే షార్ట్స్లో పెట్టండి, అవి తొందరగా వస్తాయి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ టైం పెట్టి చూడరనమాట. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే, అంటే షాపింగ్ ఎందుకు చూస్తారు అంటే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ చూపిస్తూ ఉంటాం కాబట్టి, అన్ని డ్రెస్సెస్ చూడడానికి టైం ఉంటుంది కాబట్టి చూస్తారు. అదే షార్ట్స్ అయితే జస్ట్ 1 minute లోపే కాబట్టి తొందరగా చూడడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ లాంగ్ వీడియోస్లో వచ్చేసి మనకు కాపీరైట్ ఇష్యూ చాలా, నేనైతే ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే కాపీరైట్ ఇష్యూ ఏంటంటే, మనము మూవీ సాంగ్స్ ఏం పెట్టకూడదు, అది కాపీరైట్ ఇష్యూ వస్తుంది. కాపీరైట్ ఇష్యూ వేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది మానిటైజ్ కాదనమాట. ఏదో వాచ్ అవర్స్ ఉంటాయి కదా, మనకు దాన్ని 100K వ్యూస్ రాని కానీ ఆ వాచ్ అవర్స్ అనేవి మన మానిటైజేషన్ వాచ్ అవర్స్లో యాడ్ కావు, వేస్ట్ ఆఫ్ టైం అయిపోతుంది మనకు. సో కాపీరైట్ ఇష్యూకి రాకూడదు అంటే, మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకు కాపీరైట్ చెక్ అనే ఆప్షన్ వస్తుంది. ఖచ్చితంగా అది మొత్తం అప్లోడ్ అయ్యి చూడండి, కాపీరైట్ చెక్ రైట్ మార్క్ వచ్చిందా, లేకపోతే ఏదైనా ఇష్యూ చూపిస్తుందా అని.
అది చూసిన తర్వాతనే అప్లోడ్ చేయండి. ఒకవేళ అక్కడ ఇష్యూ చూపించింది అంటే మళ్ళీ తీసేసేయండి. ప్రతిసారి నేను మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసే ముందు చెక్ చేసుకొని మళ్ళీ యాప్లోకి వెళ్ళి విఎన్ యాప్లోకి వెళ్ళి మళ్ళీ ఆ పాట ఎక్కడైతే కాపీరైట్ వచ్చిందో డెలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసేదాన్ని అనమాట. అది మాత్రం మనకు మానిటైజేషన్కి అసలు హెల్ప్ అవ్వదు. సో మీరు వీడియో ఒకవేళ అప్లోడ్ చేశాక కూడా మనకు కాపీరైట్ అని మెయిల్ వస్తుంది ఖచ్చితంగా, యువర్ వీడియో విల్ నాట్ బి మానిటైజ్డ్ అని. త్వరగా చెక్ చేసుకొని మళ్ళీ డిలీట్ చేయండి. యూట్యూబ్లో డిలీట్ చేసిన తర్వాత ఎక్కడైతే కాపీరైట్ వచ్చిందో మ్యూజిక్కో లేకపోతే ఏదైనా సాంగ్ అందులో వినబడ్డా వస్తుంది. సో అది మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకొని అది చాలా హెల్ప్ అవుతుంది మనకు మానిటైజేషన్కి. అంటే ఈ యాప్స్ విఎన్ యాప్ అయినా క్యాన్వా యాప్ ఎడిటింగ్కి థంబ్నెయిల్కి హెల్ప్ అవుతుంది. అలాగే కాపీరైట్ ఇష్యూ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఏదైనా కాపీరైట్ నేను ఇప్పటివరకు చాలా కాపీరైట్స్ వచ్చాయి, అన్నీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను. సో దానివల్ల నాకు చాలా హెల్ప్ అయిపోయింది. అవి మానిటైజేషన్కి త్వరగా మనకు మానిటైజేషన్ వాచ్ అవర్స్ అయినా కూడా షార్ట్స్కి కూడా త్వరగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ నాకు హెల్ప్ఫుల్ అయినవి మానిటైజేషన్లో. మీకు ఏదైనా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ తీయడం కానీ, మీకు షాపింగ్ చాలా వరకు షాపింగ్స్లో లేకపోతే మీషో డ్రెస్సెస్ కానీ మేము గాడ్జెట్స్ ఉంటాయి కదా వాటిపైన, ఒకవేళ మీరు కుకింగ్లో అయితే ట్రెండింగ్ ఏమన్నా ఉంటాయో మనకు ఒకవేళ బయట చూపెట్టని మనకు చాలా ఇంట్లోనే కేక్ చేసుకోవడం ఎలాగా, వెరైటీ కుకింగ్ ఈజీగా చేసేటి అలాంటివి కూడా చాలా ట్రెండ్లో ఉంటాయి అన్నమాట. కానీ మనము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, మనం ఎవరికి తెలియదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ ఒక్కొక్క టైం ఏమవుతుందంటే చాలా డిప్రెషన్గా అనిపిస్తుంది. సో వీడియో పెట్టాము 2-3 డేస్ అయింది, ఒక 100 వ్యూస్ కూడా రాలేదు, నేను మానేస్తాను అని మాత్రం అనుకోకండి. ఒక్కొక్క టైం అలా కూడా ఉంటుంది. నేను ఫస్ట్లో పెట్టాక ఒక 10 వ్యూస్కి రావడానికి కూడా చాలా కష్టపడ్డాను. సో ఇట్ టేక్స్ టైం. కొంచెం షేర్ చేయడం నేర్చుకోండి. మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే అందులో మీ వీడియోస్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి చెప్పి, మీ రిలేటివ్స్కి చెప్పి మీ వీడియోస్ షేర్ చేయమని అడగండి. అలా కొంచెం ఎంగేజింగ్ పెరుగుతుందన్నమాట మన అకౌంట్కి. సో అలా యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన వీడియోస్ని చాలామంది ఫీడ్లో చూపించడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది. అది మన వీడియోస్ మనకు తెలియని వాళ్ళ దగ్గర కూడా మన వీడియోస్ రీచ్ అవుతాయి అన్నమాట. వీడియోస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడానికి తమ్నెయిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. సో అది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే యూట్యూబర్లు కొత్తగా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వంశీ మీను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.